నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి జలాశయంగా పేరొందిన మూసీ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈ ఏడాది వానాకాలం పంట సాగుపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. జూలై మాసం పూర్తి కావస్తున్నప్పటికీ వానాకాలం పంటకు సాగునీటిపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండు కుండను తలపిస్తున్నా దానిపై ఆశ పెట్టుకున్న అన్నదాతల పరిస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో రెండో జలాశయంగా పేరొందిన మూసీ ప్రాజెక్టు ప్రస్తుతం 645 అడుగుల మేర నీటి నిల్వతో పూర్తి స్థాయి సామర్థ్యం కలిగి ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 4.46 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని దాదాపు 35,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ప్రధాన కాలువలకు మోటార్లు వేయడం ద్వారా అనధికారికంగా మరో 15,000 ఎకరాలు సాగవుతుంది. గత యాసంగికి సాగునీటిని విడుదల చేసిన యాసంగి పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్ తేదీ వరకు మూసి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. నీటి విడుదల ముగిసే నాటికి రిజర్వాయర్లలో నీటి మట్టం 918 అడుగుల కనిష్ట స్థాయికి తగ్గింది. అప్పటి నుండి వేసవిలో అకాల వర్షాలు, వానాకాలం ప్రారంభంలో తొలకరి వర్షాలతో మూసి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి రిజర్వాయర్లో చేరేది. దీంతో వానాకాలం ప్రారంభంలో మూసి రిజర్వాయర్ నీటి మట్టం ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చింది. జూన్ 12 నాటికి ప్రాజెక్టులోకి నీటి మట్టం 637.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి ఇన్ఫ్లో నిలిచిపోవడంతో గత నెల రోజులుగా మూసీలో నీటి మట్టం ఒక్క అడుగు కూడా పెరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తారా చేయరా? ఒకవేళ విడుదల చేస్తే ఎన్ని విడుదల చేస్తారనే అనుమానం రైతుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే మూసీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు బొప్పారం చెరువు రిజర్వాయర్ గా ఉంది. మూసీ రిజర్వాయర్ ప్రధాన కుడి కాలువ గేటు పైకెత్తగానే మొదటగా ఈ చెరువులోకి నీరు చేరుతుంది. ఇక్కడ మాకు భూమి ఒక 4 ఎకరాలు ఉంది. దాంట్లో మాకు ఏ బోర్లు అలాంటి ఆధారం లేవు. కాలువ నీళ్ళు వస్తేనే పొలం బారేది. కొంచెం అధికారులు దాన్ని కొంచెం కాలువ వదిలే ప్రయత్నం చేస్తేనే మాకు నీళ్ళు తొందరగా అందుతేనే పొలాలు నాటు పెట్టుకునేది ఉన్నది. మాకు నీరుడు ఇంతవరకు పాటికి నాట్లయ్యేది, కాలువ వదిలేరు. ఇంతవరకు ఈ సంవత్సరం కాలువ గురించి ఏం మాత్రం పట్టించుకుంటలేరు. అది ఏం వస్తుందా రాదా అనేది కూడా తెలియపరచలేరు. చెరువుకు ఉన్న 3 షట్టర్స్ లేపితేనే కాల్వ ద్వారా దిగువ గ్రామాల్లో ఉన్న ఆయకట్టు, చెరువులు, కుంటలకు నీరు చేరుతుంది. అయితే బొప్పారం చెరువు 3 గేట్లకు అమర్చిన దిమ్మలు, షట్టర్లు ధ్వంసం కావడంతో నీరు వృధాగా దిగువకు వెళ్తోంది. వీటి మరమ్మతులకు ప్రభుత్వం 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. వేసవిలో ఎన్నికల కోడ్ కారణంగా పనులు ప్రారంభించలేదు. 15 రోజుల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం దిమ్మె నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయి. ఎలాంటి ఆటంకం లేకుండా సాగితే మరో 10 రోజుల్లో పనులు పూర్తయి గేట్లు బిగిస్తేనే కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా ఏటా జూలై నుంచి అక్టోబర్ నెల వరకు కురిసే వర్షాలతో మూసీ ప్రాజెక్టు నిండుతుంది. 645 అడుగుల గరిష్ట నీటి మట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 638 అడుగుల నీరు నిల్వ ఉంది. పైగా రాబోయే 2 నెలలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రస్తుతం రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని వానాకాలం పంటల సాగుకు విడుదల చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 4 ఏళ్ల నుంచి నీటిని విడుదల చేయడంలో 2 సీజన్లలో పంటలు పండించుకున్నామని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వానాకాలం నీటి విడుదల షెడ్యూల్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. మూసీ చెరువు కాలం కింద చేసుకున్న రైతులు మాకు వాటర్ రావట్లేవు, నీళ్ళు వదలలేరు. మాకు భూమి ఉంది, 5 ఎకరాల భూమి ఉంది. నీ నార్లు ఎప్పుడు పోయాలి, ఎప్పుడు నాటు పెట్టుకోవాలి, ఎప్పుడు దున్నుకోవాలి. నీళ్ళు మాకు పుష్కలంగా ఉండాలి. నీళ్ళు నిండా కుండకుండా ఉన్నట్టుంది, కుండపర ఉన్నట్టుంది అది మా చెరువు. ఆ చెరువు నుంచి మాకు నీళ్ళు వదలలేరు, మాకు ఇబ్బంది అవుతుంది. మరి ఉన్న భూమిని మీరు పడబెట్టుకొని మేము ఏం చేయాలి? మేము దయచేసి అధికారులు మమ్మల్ని కన్నించి రైతుల్ని ఆదర్శంగా రైతు కలం వేసుకొని బతికేటువంటి రైతు, వేరే వ్యాపారం ఉండదు రైతుకు. దయచేసి మీరు ఒక క్లారిటీ ఇస్తే అలా నాడు ఇస్తున్నాం, నీళ్ళు ఇట్లా వదులుతున్నాం అంటే ఆ రోజు మేము చేసుకోగలగాలి, మాకు ఆశ ఉంటుంది. లేదంటే మీరు వదలకపోతే మాకు 5 ఎకరాల భూమి పడబెట్టుకోవాల్సింది. మేము దయచేసి మీరు ఎన్నడూ మీరు క్లారిటీ ఇస్తారు అనేది అంతవరకు మాకు క్లారిటీ చెప్పారు, మాకు చెప్పి మేము చేసుకుంటాం.